చూసారు గదా! ఇక్కడ పోపు దినుసులన్నీ గూడా ఫ్రై అయిన తర్వాత, మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు పీసెస్ అన్నిటిని గూడా ఇందులో వేసుకోవాలండి. మొత్తం వేసుకొని మిక్స్ చేసుకొని, ఆ తర్వాత చిటికెడు పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే అడుగంటకుండా గంటెతో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకొని మరలా ఒక 2 మినిట్స్ తర్వాత తీసేయాలండి. తీసేసి చూసుకున్నట్లయితే పీసెస్ బాగా మంచిగా ఉడికి ఉంటాయి. అప్పుడు మనం చెక్ చేసుకొని కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మరలా వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కొంచెం కొంచెంగా వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ మా డిన్నర్ వచ్చేసి వేడి వేడి అన్నము, తర్వాత పొటాటో ఫ్రై, ఆ తర్వాత వడియాలు వేయించుతున్నానండి. ఇక్కడ మా అమ్మ పంపించిన వడియాలు ఎంతో ఇష్టం బాన్వికి, అందుకే ఇక్కడ వేస్తున్నాను. ప్లేట్‌లో సర్వ్ చేసి తింటున్నాం అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.